లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగును గాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఎలా ఉన్నారు? దేవుని మహా గొప్ప కృపలో మీరు, మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయి అని తలస్తూ మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుణ్ణి కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో ఏమని రాయబడింది అనంటే, జకర్యా అనబడినటువంటి ఒక వ్యక్తితో దూత మాట్లాడుతున్నటువంటి విషయం మనకిక్కడ కనిపిస్తూ ఉంది. ఎవరి జకర్యా? ఎందుకు దూత వచ్చి ఇతనితో మాట్లాడుతుంది? భయపడొద్దు అని చెప్తుంది అనంటే, అది మనకు అర్థం అవ్వాలి అంటే అక్కడ జరిగిన సందర్భాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. జకర్యా, ఎలిజబెత్ అనేటటువంటి భార్యాభర్తలు ఇద్దరున్నారు. వారిద్దరూ కూడా దేవుని సన్నిధిలో చాలా నమ్మకంగా ఉంటూ, దేవుని దృష్టికి నీతిమంతులుగా బ్రతుకుతూ, దేవుని ఆజ్ఞలని అనుసరిస్తూ ఉండేటటువంటి గొప్ప వ్యక్తులు. అయితే వారి జీవితంలో ఒక ఇబ్బందికర పరిస్థితి అనేది ఉంది. ఏంటది అనంటే, వారికి చాలా వయసొచ్చింది, వృద్ధాప్యంలోనికి వచ్చేసారు. అయినా వారికి పిల్లలు లేరు. పిల్లలు లేని కారణాన్ని బట్టి వీరిద్దరూ కూడా దేవుని దగ్గర ఏం చేస్తున్నారు అంటే ప్రార్థన చేస్తూ ఉన్నారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జకర్యా అనబడినటువంటి ఈ వ్యక్తి యాజకుడు, అంటే దేవుని సన్నిధిలో ఒక సేవకుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ధూపం వేసేటటువంటి వంతు వచ్చింది. అంటే ఈయన వేయాల్సినటువంటి సమయం వచ్చింది. ఆయన ఆలయంలోనికి ప్రవేశించి దేవుని సన్నిధిలో ధూపం వేసే క్రమాన్ని జరిగిస్తూ ఉన్నప్పుడు, ఈయన లోపలకు అడుగుపెట్టి అక్కడ ఆ స్థలంలోనికి వెళ్ళేసరికి కుడివైపున ఒక దూత ఇతని కోసం కనిపెట్టుకొని ఉంది. ఇతను వచ్చే సమయానికి ఈ దూత అక్కడ కనబడింది. అక్కడ ఆ దూతను చూసినటువంటి ఈ వ్యక్తి చాలా భయపడిపోయాడు. ఏంటి ఇదంతా అని ఒక్కసారిగా చూసి షాక్ అయ్యి కంగారు పడిపోయాడు. ఆ సమయంలో దూత అతనితో మాట్లాడుతున్నటువంటి మాటని మనం ఇక్కడ చదువుకున్నాం. ఏం చెప్తుంది అనంటే, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడింది అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జకర్యాతో దూత చెప్తున్న మాట, భయపడొద్దు జకర్యా, నీ ప్రార్థన వినబడింది. ఏంటి ఆ ప్రార్థన? ఏం విన్నాడు దేవుడు? దానికి జవాబు ఏమిస్తున్నాడు అనంటే, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుణ్ణి కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి విషయం మనకిక్కడ కనబడుతూ ఉంది. జకర్యా చాలా కాలం గడిచినటువంటి వృద్ధుడిగా ఉన్నప్పటికీ, ముసలితనంలోనికి వచ్చినప్పటికీ ఆ వ్యక్తి ప్రార్థించటం ఆపలేదు అన్నట్టుగా మనకి వచనం తెలియచేస్తూ ఉంది. సహజంగా ఏదైనా మనం దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు కొంచెం కాలం మాత్రమే ప్రార్థన చేస్తాం. ఒక అవసరత ఉందనుకోండి, ఏదైనా కావాలి అనుకోండి, దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. ఇంకా ఇవ్వలేదు, ఇంకా జరగలేదు, ప్రార్థిస్తున్నాం, చాలా కాలం అయిపోయింది, అయినా సరే జరగట్లేదు అని ఒక పర్టిక్యులర్ టైం వచ్చేసరికి మనకి ఏమైద్దంటే విసుగు పుట్టేసి దాని విషయంలో సైలెంట్ అయిపోతాం. జరిగే సమయం వస్తే అదే జరిగిద్దిలే అని చెప్పి కామ్ అయిపోతాం. ప్రార్థన మెల్లగా తగ్గిచ్చేస్తాం. ఇంకొక అంశంలోకి వెళ్ళిపోతాం, లేదా ఇంకో అవసరతలోనికి వెళ్ళిపోతాం. ఏదైతే అడుగుతున్నామో దాని విషయమై కొన్నిసార్లు జరగట్లేదు అని మౌనం పాటించేస్తాం. కానీ జకర్యా ఎప్పుడూ అలా చేయలేదు. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అతడు వయస్సును చూసుకోలేదు, పరిస్థితుల్ని చూసుకోలేదు, ఏం జరిగిద్ది అని చూసుకోలేదు, వారిలో ఉన్న శక్తిని చూసుకోలేదు.
కానీ ప్రార్థిస్తూనే ఉన్నాడు, ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఎంతవరకు ప్రార్థన చేశాడు అంటే, ఆ ప్రార్థన దేవుడు విని జవాబిచ్చేంత వరకు ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! బహుశా చాలా ముసలితనంలోనికి వచ్చేసారు అనే మాట మనకి పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తుంది కాబట్టి, చాలా సంవత్సరాలు ప్రార్థించుంటారు. వివాహం అయినటువంటి రోజులు మొదలుకొని సంవత్సరాలు గడిచే కొలది కూడా ప్రార్థిస్తూనే ఉన్నారు. సుమారుగా చాలా సంవత్సరాలు ప్రార్థించుంటారు. ఒక 40, 50 అనుకోవచ్చేమో మన లెక్కలో. ప్రార్థిస్తూ ఉండగా దేవుడు ఒక రోజుకి అతని ప్రార్థనని విని, ఆ వృద్ధాప్య వయస్సులో అతనికి యోహాను అనేటటువంటి బిడ్డనిస్తాను అని దూత ద్వారా కబురు పంపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ప్రార్థన వినేటటువంటి దేవుడు. ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారి ఎడల తప్పక దేవుడు కృప చూపిస్తాడు. ఆ ప్రార్థనను విని దేవుడు నిర్ణయించినటువంటి సమయంలో తప్పకుండా దేవుడు కార్యాలని జరిగిస్తూ ఉంటాడు. ఎందుకు చాలామంది జీవితంలో మరి ఇంకా కార్యాలు జరగట్లేదు? ఎందుకు దేవుడు వారు అడిగింది ఇవ్వట్లేదు అంటే, వారు మధ్యలో ప్రార్థనని ఆపేసుంటారు. మధ్యలో దేవునిని అడిగే విషయంలో విసుగుదల పొందుకొని ఉంటారు. దేవునిని అడుగుతూ ఉండగా ఇక జరగదులే అని చెప్పి ఒక అనాలోచనతో, అవిశ్వాసంతో దానిని వదిలిపెట్టేసుంటారు. అందుకే మన ప్రార్థనల విషయంలో దేవుడు ఏ జవాబు ఇవ్వలేకపోతున్నాడు. మనం ప్రార్థించటం మాత్రం ఆపకూడదు. అది ఏదైనా సరే, ఎలా అయినా సరే, వయస్సు దాటిపోయినా సరే, కాలం గడిచిపోతున్నా సరే, పరిస్థితులు ఏమైపోతున్నా సరే, ఎటెళ్ళిపోతున్నా సరే, మనం మాత్రం ఒక్కటే నమ్మాలి. ఏమని అంటే, దేవుడు ఇస్తాడు. నేను ప్రార్థిస్తున్నాను, దేవుడు తప్పకుండా నా జీవితంలో కార్యం చేస్తాడు అని నమ్మాలి. వీరిద్దరు అంతే చేశారు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దేవునిని అడుగుతూనే ఉన్నారు. ఎంతవరకు అడిగారు అనంటే, మరి ముసలితనంలోకి వచ్చేసాం కదా! ఒకవేళ దేవుడు ఇప్పుడు మనకి బిడ్డని ఇవ్వాలి అనుకున్నా, మనకి కనేటటువంటి శక్తి లేదు కదా! ఆ వయస్సు దాటిపోయింది కదా! శరీరం సహకరించేటటువంటి పరిస్థితుల్లో లేదు కదా! అని స్థితిగతులనో లేకపోతే లోకరీత్యా మనకి కనబడే వాటినో వీరిద్దరు ఆలోచించుకొనుంటే, వారు ప్రార్థించటం ఆపేసుండేవాళ్ళు. దేవుని దగ్గర నుంచి జవాబొచ్చేది కాదు. యోహాను లాంటి గొప్ప ప్రవక్త వారి యొక్క గర్భంలో నుంచి బయటకొచ్చేవాడే కాదు. కానీ ప్రార్థన ఆపలేదు జకర్యా. ప్రార్థిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీతో ఒక మంచి విషయాన్ని తెలియచెప్పాలి అనుకుంటున్నాను. దేవుని దగ్గర దేని నిమిత్తమైన ప్రార్థన చేస్తున్నారా? ఆ ప్రార్థనలో దేవుని యొక్క సమాధానం రావటం ఆలస్యం జరుగుతూ ఉందా? సంవత్సరాలు గడిచిపోతున్నా సరే మనం అడుగుతున్నటువంటి విషయంలో ఏ స్పందన దేవుడు చూపించట్లేదా? అయినా సరే ప్రార్థించటం ఆపకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ప్రార్థిస్తూనే ఉండండి. ఖచ్చితంగా ఒక రోజుకి దేవుడు విని తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఆ విషయంలో కార్యం చేయాలి అంటే, అది ఏ విషయమైనా సరే, దేవుడు ఒక కార్యాన్ని జరిగించాలి అనంటే, దేవుడు మనుషులను ఆలోచించినట్టు ఆలోచించడు. పరిస్థితిని ఆలోచించడు. వయస్సుని ఆలోచించడు. శక్తిని ఆలోచించడు. లోకరీత్యా మనం ఏదైతే ఆలోచిస్తామో, ఏదైతే ఆలోచించటానికి అవకాశాలుగా మారిపోయాయో, వాటిని వేటిని కూడా దేవుడు ఆలోచించడు. ఆయన ఏం చూస్తాడు అంటే, మనలో ఉన్నటువంటి నమ్మకాన్నే చూస్తాడు. మన విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉన్నటువంటి విధానాన్నే చూస్తాడు. ఎంతకాలం గడిచిపోయినా, పరిస్థితులు ఇలా వ్యతిరేకంగా మారిపోయినా, నా బిడ్డ నన్ను ప్రార్థించటం ఆపలేదే, నన్నడిగే విషయంలో విసుగుదల చెందలేదే అని దేవుడు చూసి తప్పకుండా ఆయన నిర్ణయించినటువంటి సమయంలో దేవుడు గొప్ప కార్యాల్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది జీవితంలో దేవుడు ఎన్నో కార్యాల్ని చేశాడు. కానీ వృద్ధాప్యంలో ఈ అసాధ్యమైనటువంటి కార్యాన్ని సాధ్యపరిచి జరిగించినటువంటి కార్యాలు అంటే, వృద్ధాప్య వయస్సులో బిడ్డల్ని ఇచ్చినటువంటి సందర్భాలు మనకి రెండే కనిపిస్తాయి. ఒకటి అబ్రహాము శారా జీవితంలో జరిగింది. రెండోదిగా ఈ యొక్క జకర్యా ఎలిజబెత్ జీవితంలో జరిగింది.
అబ్రహాము, శారా విషయం కూడా మనకి బాగా తెలుసు. 75 సంవత్సరాలప్పుడు దేవుడు బిడ్డనిస్తానని వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలు అబ్రహాము దేవుని సన్నిధిలో కనిపెడుతూనే ఉన్నాడు. ఆ కనిపెట్టి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, రోమాపత్రికలో ఈ మాట రాసుంటుంది. నాకు చాలా ఇష్టమైన మాట. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుడిని నమ్మెను. దేవుడు ఆ విశ్వాసాన్ని చూసి కార్యం చేసి మృతతుల్యమైపోయినటువంటి శారా గర్భాన్ని కూడా తెరిచి దేవుడు ఇస్సాకుని ఇచ్చి ఇస్సాకులో నుంచి జనాంగాలను పుట్టించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏదైనా చేయగలడు, ఎలా అయినా చేయగలడు. మనకు అసాధ్యంగా తోచొచ్చు, కానీ మనకిది జరగదు, ఇంకెలా జరుగుతుంది, ఇంకంతా అయిపోయింది కదా అని అనిపించవచ్చు, కానీ దేవుడికి మాత్రం మనకి అసాధ్యంగా కనిపించేది ఆయనకి సాధ్యమే. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. శారాని దేవుడు అడుగుతాడు, ఎందుకు నవ్వావు శారా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఈ భూమి మీద ఏదీ కూడా లేదు. ఏదీ కూడా లేదు. ఏదైనా చేస్తాడు, ఎలా అయినా చేస్తాడు. మన నుంచి దేవుడు కోరుకునేది ఏంటి అంటే, పరిశుద్ధంగా జీవిస్తూ ప్రార్థించటం ఆపకుండా, వెనకడుగు వేయకుండా, విశ్వాసంతో ముందుకడుగులు వేస్తూ, జరిగేంత వరకు కూడా ప్రార్థిస్తూ ఎదురు చూడటాన్నే దేవుడు మన నుంచి కోరుకుంటాడు. అది జకర్యా, ఎలిజబెత్ ఇద్దరూ కూడా చేసి చూపించారు. నీతిగా బ్రతికారు, ఆజ్ఞల్ని అనుసరించి బ్రతికారు, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఇంతకాలమైంది నేను ఇంత నమ్మకంగా దైవజనుడిగా ఉంటూ, నేను యాజక ధర్మాల్ని జరిగిస్తూ, నేను ఇదంతా చేస్తున్నాను, దేవుడు నా విషయంలోనే పిల్లలు లేకుండా చేశాడు అని ఎక్కడా కూడా జకర్యా దేవుని విషయంలో కోపగించుకోలేదు. ఈరోజు క్రైస్తవులు ఇదే చేస్తారు. అడిగింది దేవుడు ఇవ్వలేదంటే, ఆలస్యం చేశాడంటే దేవుని పైనే కోపగించేసుకుంటా ఉంటారు. కానీ జకర్యా ఎక్కడ కూడా కోపగించుకోలేదు. అంత వయసు వచ్చేసినప్పటికీ కూడా వారు దేవుని విషయంలో ఎంత నమ్మకంగా ఉండాలనుకున్నారో, ఎలా ఉంటున్నారో అలాగే జీవిస్తూ వచ్చారే తప్ప, ఎక్కడ వెనకడుగు వెళ్ళిపోయినట్టు, భక్తిహీనతలోకి వెళ్ళిపోయినట్టు, దేవుణ్ణి వదిలేసినట్టు మనకు కనిపించదు. అలా ప్రార్థిస్తూ నమ్మకంగా ఉంటూ దేవుని సన్నిధిలో నీతిగా బ్రతకటాన్ని బట్టి దేవుడు వారి విశ్వాసాన్ని చూసి, వారి ప్రార్థనను విని, వారి భక్తి జీవితాన్ని గమనించి, వారి జీవితంలో అసాధ్యంగా కనబడే ఈ కార్యాన్ని దేవుడు చేశాడు. అన్నిటినీ సాధ్యపరిచి ఇవ్వడం కూడా సచ్చు పుచ్చు కాదండి, నార్మల్ పర్సన్‌ని కాదు. శ్రేష్టమైనటువంటి గొప్ప ప్రవక్తనే, స్త్రీలు కనిన వారిలో యోహాను వంటివాడు లేడు అని పరిశుద్ధ గ్రంథంలో రాస్తుంది. అంత గొప్ప ప్రవక్తని దేవుడు ఎలిజబెత్ గర్భంలో నుంచి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం ఈ వాక్యాన్ని ముగించే ముందు మీకు మంచి మాటను తెలియచేస్తున్నాను. దేవుని సన్నిధిలో ఏదైనా విషయాన్ని అడుగుతూ ఆలస్యం జరుగుతుంది అని, దేవుడు ఏమీ మాట్లాడట్లేదు అని, నేను అడుగుతున్న విషయంలో ఏ స్పందన దేవుని దగ్గర నుంచి రావట్లేదు అని నిరాశ పడిపోతున్నారా? దిగులు చెందుతున్నారా? విసుగు పుట్టేసి ప్రార్థించటం మానేశారా? అలా అయితే మరలా తిరిగి ప్రార్థించటం మొదలుపెట్టండి. దేవుడు మన జీవితాల్లో అసాధ్యమైన ప్రతి కార్యాన్ని సాధ్యపరచాలి అనుకుంటున్నాడు. అందుకు మన ప్రార్థన జీవితం, మన విశ్వాసంతో కూడినటువంటి వైఖరి, అలాగే మన పరిశుద్ధమైనటువంటి జీవితం అనేది దేవునికి చాలా చాలా ముఖ్యం. వాటి విషయంలో వెనకడుగు వేయకుండా, వాటిని కోల్పోకుండా దేవునిలో ముందుకు సాగగలిగితే, ప్రార్థిస్తూ విసుక్కోకుండా విశ్వాసంతో ముందుకు అడుగులు వేయగలిగితే, తప్పకుండా అది ఎన్ని సంవత్సరాల సమయం పట్టినా సరే ఖచ్చితంగా దేవుడు ఆ కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. ప్రార్థించటం మానకండి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ మంచి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు అయ్యా. జకర్యా, ఎలిజబెత్ జీవితాల్లో మీరు చేసిన కార్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వారి వయస్సుతో పని లేకుండా, వారి ప్రార్థనను విని, వారి విశ్వాసాన్ని చూసి, నీతిగా వారు బ్రతికినటువంటి విధానాన్ని గమనించి, వారి జీవితంలో మీరు చేసిన అద్భుతమైన కార్యాన్ని బట్టి నీకు వందనాలు. మనుషులకి అసాధ్యంగా తోచే ప్రతి కార్యాన్ని మీరు సాధ్యపరచగలిగిన దేవుడు అయ్యా. అందుకొరకై విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థనను మీరు మాకు అనుగ్రహించండి. నీతిగా బ్రతికే జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించండి. నీకు ఇష్టమైన వ్యక్తులుగా మేము బ్రతుకుతూ,
ఆలస్యం జరుగుతున్నప్పటికీ విశ్వాసంలో వెనకడుగు వేయకుండా అబ్రహాములాగా, జకర్యాలాగా నిత్యము నీ కార్యము జరిగేంత వరకు కూడా ప్రార్థిస్తూ ముందుకు సాగిపోయే కృప మా అందరికీ మీరు అనుగ్రహించండి. ఈ ఉదయకాల సమయం ఈ మాటలు విని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో నీ అమూల్యమైన కార్యాన్ని జరిగించి పరిశుద్ధాత్మ తండ్రి నీ సన్నిధిలో సాక్షులుగా మీరు ఉంచుకోమని వేడుకుంటూ ఉదయకాలపు దీవెనలతో మా యొక్క ప్రజలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ తండ్రి నిన్ను నమ్ముకోవటం ద్వారా కలిగేటటువంటి సంతోష సమాధానాలు, ఐక్యత, ప్రేమలు, క్షేమము ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం యథావిధిగా ఉదయకాలపు మన్నా అనే ఇదే కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పటి వరకు దేవుని మహా గొప్ప కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.